ఆసియా ద్వీపంలోని మీలాప్ పట్టణంలో క్రైస్తవులందరూ కలిసి క్రిస్మస్ పండుగను గ్రాండ్ గా జరుపుకుందాం అనుకున్నారు. కానీ ఆ పట్టణంలోని ముస్లింలు క్రైస్తవులను అడ్డుకున్నారు. క్రైస్తవులు వారిని దీనాతి దీనంగా బతిమాలారు. మేమెవరి జోలికి పోము, ఏ తొందర చేయము, మా అంతట మేమే శాంతియుతంగా మా పండుగను జరుపుకుంటామని ప్రాధేయపడ్డారు. కానీ ముస్లింలు ఎంత మాత్రం కుదరదని చెప్పారు. మీరంతగా క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటే ఊరు వెలుపలనున్న కొండ మీదకి వెళ్లి జరుపుకోండి, కానీ ఊళ్ళో మాత్రం జరపకూడదు అని చెప్పారు. క్రైస్తవులు కనీసం ఊరు బయటకు వెళ్లి క్రిస్మస్ ని జరుపుకోవడానికైనా అనుమతి ఇచ్చారని సంతోషించి ఊరు బయట ఉన్న కొండ మీదకి వెళ్లి అక్కడే క్రిస్మస్ సంబరాలు ఆరాధనలు జరుపుకొని అక్కడే తిని అలసిపోయి ఆ రాత్రికి అక్కడే బస చేశారు. మరుసటి దినం ఆదివారం డిసెంబర్ 26, 2004. ఆ రోజు ఏం జరిగిందో చాలా మందికి తెలుసు. సముద్రంలో పెద్ద భూకంపం వచ్చి దాని ఫలితంగా వెనువెంటనే పెద్ద పెద్ద సునామీ అలలు వచ్చి ఆ పట్టణాన్ని ముంచెత్తాయి. దాదాపు 80% పట్టణం నీటిలో మునిగిపోయింది. అనేక వేల మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. మిగిలిన వారు తమ ఆప్తులను ఆస్తులను పోగొట్టుకున్నారు. కానీ ఊరు బయట కొండ మీద ఉన్న 400 మంది క్రైస్తవుల మట్టుకు క్షేమంగా ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా నాశనం కాక దేవుని చేత కాపాడబడ్డారు. ఆ పట్టణంలోని ముస్లింలలో కొందరు పట్టణంలో క్రిస్మస్ ని జరుపుకోనివ్వకుండా చేశాం కాబట్టి క్రైస్తవులు దేవుడు మనల్ని శిక్షించాడు అని అన్నారు. కొందరైతే అనేక మంది ముస్లింలు చనిపోయారు కానీ ఒక క్రైస్తవుడు కూడా చావలేదేంటి అని ప్రశ్నించారు. ఒకవేళ క్రైస్తవులు వారి హక్కుల కొరకు పోరాడి పట్టణంలోనే క్రిస్మస్ ని జరుపుకుంటే వారు కూడా చనిపోయేవారే. కానీ వారు తమను తాము తగ్గించుకొని ముస్లింల సలహాను తీసుకుని కొండపైకి వెళ్లినందున ప్రాణాపాయం నుండి కాపాడబడ్డారు.